గూడు చెదిరే గూడు మిగిలే. ఇది నిన్న ప్రైవేట్ జాగా పెద్దల పాగా. ఆ కీసలో 50 కోట్ల విలువైన భూమిపై కాంగ్రెస్ నేతల కన్ను. సో ఇది ఇక్కడ గాజుల రామారం. సో ఇక్కడ నమస్తే తెలంగాణ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ గాజుల రామారంలో నేను అసలు ఇష్యూ ఏంది అనేది నేను కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాస్తవంగా పేదలకు అన్యాయం జరిగింది అనేది విషయం వాస్తవం. ఆ పేదల ఇళ్లలో ఉన్నప్పుడే ఈరోజు పెద్ద ఎత్తున హైడ్రా కూల్చేసింది అనేది విషయం వాస్తవం. వాళ్ళకు ఏదో ఒక రిహాబిలిటేషన్ చేసి తర్వాత కూలిస్తే బాగుండేది. ఇక్కడ గాజుల రామారం ఉంది కదా, గాజుల రామారంలో 307 సర్వే నెంబర్ ఉంది కదా. 307 సర్వే నెంబర్లో దాదాపు 440 ఎకరాల భూమి ఉండేయండి. ఇదంతా కూడా సీలింగ్ కింద అప్పుడు పోయింది. అది ప్రైవేట్ భూమే. సీలింగ్ కింద ఈ 440 ఎకరాలలో 120 ఎకరాలకు పైగా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 310 ఎకరాలు 320 ఎకరాలు కంప్లీట్గా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. తర్వాత అది వైఎస్ఆర్ ఏం చేసిందంటే అది ఫైనాన్స్ కార్పొరేషన్కు ఇవ్వడం జరిగింది. సో దీనిలో 150 ఎకరాల భూమి కంప్లీట్గా అన్యక్రాంతమైంది. ఎట్లా అయింది చెప్పనా? ఇప్పుడు ఈ 120 అనే ఎకరాలు ఏవైతే ఈ ప్రైవేట్ భూమి ఉందో దీనిలో విషయం ఏంటంటే ఫేక్ డాక్యుమెంట్స్, ఈ యొక్క లింక్ డాక్యుమెంట్ పెట్టేసి ఈ సర్వే నెంబర్ ఏవైతే 120 ఎకరాల సర్వే భూమి ఉందో దీనికి లింక్ డాక్యుమెంట్ పెట్టేసి మొత్తం కంప్లీట్గా డాక్యుమెంట్స్ని పహానీల్లో అక్కడ ఇక్కడ అన్నిటి కూడా మ్యానిపులేట్ చేసేసి మొత్తానికైతే దాన్ని 300 గజాలు 50 గజాలు 60 గజాలు అనుకుంటా డివైడ్ చేసేసి అక్కడ ఏం చేశారు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వివేకు వాళ్ళ అనుచరులందరూ కూడా గత 3 సంవత్సరాలు అంటే 2021 నుంచి వీళ్ళ ప్రభుత్వం వచ్చే 2023 డిసెంబర్ వరకు 3 సంవత్సరాల పాటుగా దాదాపు కొన్ని వేల కోట్ల బిజినెస్ చేశారు. 60 గజాల ప్లాట్కి ఇల్లుగా ఒక చిన్న రూమ్ వేసి ఇస్తే 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు పేదవాళ్ళ నుంచి వసూలు చేశారు ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యే అనుచరులు. వాడు 2021 ముందు వరకు పళ్ళబండి ఉన్నాడు అబీద్ అనేటి వ్యక్తి. 2021 తర్వాత ఇప్పుడు ప్రస్తుతం 1000 కోట్లకు అధిపతి, 100 ఎకరాల భూములు ఉన్నాయి జైరాబాద్ సైడ్ అటు ఇటు. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి వాళ్ళకి అక్రమంగా ఏదో ఆశ చూపించేసి తక్కువ ధరకి ఇప్పిస్తాం మీకు ఇల్లు వస్తా అని చెప్పేసి 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు కూడా ఇచ్చారు. దీనికి ప్రధానంగా సహకరించింది ఎవరు? అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్ఐ, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా సహకరించారు కదా. వీళ్ళపైన పీడీ కేసులు పెట్టాలి. ఫస్ట్ పీడీ కేసులు పెట్టి వీళ్ళను అరెస్ట్ చేసి లోపలిస్తే బాగుంటుంది. ఈ విధంగా గాజుల రామారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత దారుణంగా కబ్జాలు చేసేసి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేసి ఆడ ఎవరు అరికెపూడి గాంధీ 11 ఎకరాల భూమి ఉంది వాళ్ళ రిలేషన్స్ పేరు మీద. 11 ఎకరాల భూమి ఏంది? ఎక్కడి నుంచి వస్తే 11 ఎకరాలు ఆ ప్రభుత్వ భూమి? అసలు వీళ్లకు 11 ఎకరాలు రావడానికి కారణం ఎవరు? నా హైడ్రా ఆ 11 ఎకరాలు కబ్జాలు తీసుకుంది. వాస్తవంగా అప్రిషియేట్ చేయాలి. కొన్ని విషయాల్లో మనం హైడ్రాను కూడా అప్రిషియేట్ చేయాలి. మంచి పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తాం. ఈ విధంగా చిన్న వాళ్ళ గూడు లేకుండా ఇబ్బంది కనపడుతుంది. వాళ్ళతో మాట్లాడినాను వాళ్ళ సొంత ఇల్లు కాదని చాలా మంది చెప్తున్నారు. కొంతమంది మా సొంత ఇల్లు అని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది సొంత ఇల్లు కాదని చెప్తున్నారు.